Today's chief guest, Honorable Justice Sri Sudha Garu, Madan Mohan Garu, Joint Director, School Education, Rambabu Garu, Ravichandra Garu, and all the award-winning winners. Andarki Namaskaram. Today is a great honor for me. So I have attended many events. I shared the dais with many chief ministers, central ministers, state ministers and all. But I am very humbled and honored, madam, to share the dais with the justice. The first time I am sharing the dais with the justice. The justice అనగానే సో మీ లార్డ్ గుర్తుకొస్తుంది. సో భగవంతునితో సమానం అనిపిస్తుంది. సో రియల్లీ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే ఎంతోమంది పొలిటీషియన్స్తోని బ్యూరోక్రాట్స్తోని డాష్ షేర్ చేసుకున్నా కానీ ఈ ఆనందం ఉండదు. సో అనదర్ థింగ్ ఇప్పుడే మీరు మెన్షన్ చేశారు రాంబాబు గారు గివింగ్ ద అవార్డ్స్ టు వేరియస్ పీపుల్. సో ఈ అవార్డ్స్లో కూడా ఐ హ్యావ్ షేర్ ద డాష్ విత్ వేరియస్ అవార్డ్స్ లైక్ రియాలిటీ అవార్డ్స్ అనుకోండి, తర్వాత మీడియా అవార్డ్స్, తర్వాత హెల్త్ కేర్ అవార్డ్స్, ఇలా రకరకాల అవార్డ్స్ ఫంక్షన్స్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది యాజ్ ఎ గెస్ట్. బట్ ఈరోజు ఒక సేవా కార్యక్రమానికి అన్ని రంగాల్లో ఇప్పుడు వారైతే ఏదైతే వినిపించారో అన్ని రంగాల్లో గుర్తించడం అనేది చాలా శ్రమతో కూడిన పని. రియల్లీ ఐ అప్రిషియేట్ రాంబాబు గారు ఫర్ యువర్ ఎఫర్ట్స్. రాంబాబు గారు నాకు ఆల్మోస్ట్ 5 years నుంచి ఈజ్ ఇన్ టచ్ విత్ మీ. కరోనా టైంలో ఎంతో చాలా ఎఫర్ట్స్ పెట్టేసి ఎన్నో రెగ్యులర్గా నాకు అప్డేట్స్ పంపిస్తుంటారు. సో నన్ను కూడా సెవరల్ టైమ్ ఈ రిక్వెస్టెడ్ మీ టు టేక్ ది అవార్డ్, బట్ ఐ సెడ్ నో, ఐ డోంట్ డిజర్వ్ నౌ. సో ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వమని చెప్పాను. బట్ దిస్ టైమ్ ఈ రిక్వెస్టెడ్ మీ టు కమ్ టు బీ ఆన్ ద డయాస్, సో ఐ కుడ్ నాట్ సే నో టు హిమ్. సో ద అవార్డ్ సెలెక్షన్ కూడా ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్. ఐ కెన్ టాక్ ఆఫ్ 2 persons who are very close associated with me. కూరెళ్ళ విఠలాచార్య గారికి వీరు అవార్డు ఇవ్వడం జరిగింది. కూరెళ్ళ విఠలాచార్య గారు ఒక నల్గొండ జిల్లాలో ఒక చిన్న విలేజ్లో ఉంటారు. 83 సంవత్సరాలు అతను. సో ఒక సొంత ఇల్లు కూలగొట్టేసేసి గ్రంథాలయం కట్టి లక్షల బుక్స్ ఆ గ్రంథాలయంలో పెట్టేసేసి ఆ వయసులో ఆయన కంప్లీట్గా అంకితం అయిపోయారు. ఈ గాట్ ఏ డాక్టరేట్. ఆయన గ్రంథాలయంలో చదివి ఎంతోమంది డాక్టరేట్స్ కూడా అయినారు. సో అట్లాంటి వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్ కీ బాత్లో కూడా ఆయన్ని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే గవర్నర్ గారు వెళ్ళి ఆ గ్రంథాలయంని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత అతనికి పద్మశ్రీ అవార్డు కూడా కన్ఫర్మ్ చేశారు. సో హీ హ్యాస్ టు రిసీవ్ ద అవార్డ్. సో అట్లాంటి వ్యక్తులు మీరు గుర్తించి చేయడం అనేది చాలా హ్యాపీ. లాస్ట్ 31st రోజు ఐ షేర్ ద డయాస్ విత్ ఇన్ వన్ ఆఫ్ ది లైబ్రరీస్ ఇనాగ్రేషన్లో లాస్ట్ వీక్ 31st రోజు ఆయనతో డాష్ షేర్ చేయడం జరిగింది. తర్వాత మార్గం రాజేష్ గారు. సో ఐ ఆల్సో హ్యావింగ్ అసోసియేషన్ విత్ రాజేష్ గారు. సో కొత్తపేట ఎల్బీ నగర్ పక్కన కోర్టు, రంగా డిస్ట్రిక్ట్ కోర్టు పక్కన అనాథ విద్యార్థి గృహం అని ఉంది. ఇది 103 సంవత్సరాలు 104 సంవత్సరాల విద్యార్థి గృహం అది. సో అది దాన్ని ఆ విద్యార్థి గృహంలో చదువుకున్న ఒక విద్యార్థి గవర్నర్ ఆఫ్ యూపీగా కూడా వెళ్ళడం జరిగింది, సత్యనారాయణ రెడ్డి గారు. అట్లాంటి చరిత్ర ఉన్న అనాథ గృహాన్ని రాజేష్ గారు ఐ థింక్ నాకు కరెక్ట్గా తెలియదు, మేబీ 20 years నుంచి దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఇప్పుడు ఒక దేవాలయంలో తయారైంది. ఐఎమ్ హ్యాపీ టు షేర్ దాట్. ఎందుకంటే అందరూ ఒక్కసారైనా అనాథ విద్యార్థి గృహాన్ని విజిట్ చేయాల్సిందని కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఎవరు మేనేజ్మెంట్ అనేది ఉండదు. అకౌంట్స్ కానీ వంట చేసేవారు కానీ, హెయిర్ కటింగ్ చేసేవాళ్ళు కానీ, క్లీనింగ్ చేసేవాళ్ళు కానీ ప్రతిదీ స్టూడెంట్సే చేస్తారు. బయటి వ్యక్తులు ఎవరు వచ్చి చేయరు. ఇట్స్ ఏ బిగ్ మోడల్. దాంట్లో నుంచి ఎంతోమంది మంచి ఉద్యోగాలకు వెళ్తున్నారు. అది ఓన్లీ ఆర్ఫన్స్ కోసమే తీసుకున్నది. సో రాజేష్ తన లైఫ్ ఎంటైర్ థింగ్ హి హాజ్ డెడికేటెడ్ టు దట్. సో అట్లాంటి వ్యక్తులకు ఈ అవార్డు ఇవ్వడము చాలా సంతోషము. హౌ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దట్, ఒక 30,000 square feet ఆఫ్ బిల్డింగ్ నాకు అవకాశం వచ్చింది అది కన్స్ట్రక్షన్ చేయడం కోసము. వితౌట్ టేకింగ్ ఎనీ ప్రాఫిట్ వీ కన్స్ట్రక్టెడ్ ద బిల్డింగ్. సో ఒక ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు
వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఉపేందర్ రెడ్డి గారిని ఒక ఎమ్మెల్యే వాళ్ళిద్దరు రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఎంటైర్ బిల్డింగ్ ఐ గాట్ ఇట్ కన్స్ట్రక్టెడ్ వితౌట్ టేకింగ్ ఎనీ ప్రాఫిట్. బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ బిల్డింగ్ అండ్ రియలీ కంగ్రాచులేషన్ రాజేష్. సో ఇట్లాంటి చేయడం అనేది రియల్లీ అద్భుతం అండి. సో ఐ నో వాట్ ఈస్ ద అంటే సేవలో ఉన్న ఆనందం ఏంటనేది అది సేవ చేసేవారికి తెలుస్తుంది. సో త్రూ ఐ హ్యావ్ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ, 35-year-old కన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్క్ గ్రూప్ అనేది. సో దీంట్లో ఒక దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆర్క్ ఫౌండేషన్ ద్వారా వీఆర్ హెల్పింగ్ సో మెనీ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్. నేను ఏంటంటే మెయిన్లీ ఎడ్యుకేషన్ మీద మోర్ ఫోకస్. 10th పాస్ అవుట్ అయిన వాళ్ళు అంతా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 9+ GPA వచ్చిన వాళ్ళు తీసుకొని వాళ్ళకు ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, మెడిసిన్ అలా చదివించడం జరుగుతుంది. ఎంతోమంది మా ఆర్క్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి విద్యార్థులు ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. తర్వాత రీసెంట్గా ఒక ఇనిషియేటివ్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే సివిల్ యూపీఎస్సీ యాస్పిరెంట్స్ దాంట్లో కూడా చాలామంది పేద విద్యార్థులు ఎవరైతే యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఉన్నారో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా సహాయం చేయడం జరుగుతుంది. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ నిర్వహిస్తున్న ఉగాది పురస్కార్ 2024కి విచ్చేసిన మన చీఫ్ గెస్ట్ ఆనరబుల్ జస్టిస్ శ్రీమతి శ్రీసుధా గారికి, శ్రీకాంత్ గారికి, మన గెస్ట్ ఆఫ్ హానర్స్ శ్రీ లక్ష్మీకాంతం గారికి, మదన్ మోహన్ గారికి, రామరెడ్డి గారికి మరియు అవార్డు గ్రహీతలు వారి బంధుమిత్రులందరికీ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ తరఫున రాంబాబు గారు, పూజిత మరియు కోర్ టీం తరఫున స్వాగతం, సుస్వాగతం. తెలుగు వారు ఎక్కడ ఉన్న సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమానికి కిందట రాంబాబు గారు ఈ సంస్థని ప్రారంభించారు. ఈ 7 సంవత్సరాల కాలంలో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ సుమారు 7 సంవత్సరాల్లో నాకు తెలిసి 1000కి పైగా అవార్డులు మరియు ముఖ్యంగా కరోనా టైంలో కరోనా యోధులను గుర్తించి 1000కి పైగా యోధుల్ని గుర్తించి వాళ్ళకి కరోనా వైరస్ పేరిట అవార్డులు అందించారు. అదే కాకుండా భవిష్యత్తులో కూడా ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు నిర్వహించడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించాలని ఇక్కడ ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఇవాళ మన ఉగాది పురస్కారాలు అందుకుంటున్న మహానుభావులకి విశ్వగురు బృందం తరపున అందరికీ శుభాకాంక్షలు. జై హింద్, జై విశ్వగురు. డిఫరెంట్ ప్రొఫెషన్లో మేము కొంతమంది సెలెక్ట్ చేసి వారికి ఈరోజు ఉగాది సందర్భంగా ఆల్రెడీ ఉగాది అయిపోయింది. బట్ అంటే 2 రోజులు లేట్ అయింది. సండే అయితే అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది. వారికి కళలు, పోలీస్ డిపార్ట్మెంటు, జర్నలిజం, ఎంటర్ప్రైనర్స్ డిఫరెంట్ కేటగిరీలను కూడా మేము అవార్డ్స్ని సెలెక్ట్ చేస్తున్నాము ఇచ్చేసి. నీళ్ళు మాకు 2 రాష్ట్రాల నుంచి 500 వరకు ఎంట్రీస్ వచ్చినాయని, వాటిలో ది బెస్ట్ అనుకున్నవి మా కమిటీ అంతా కూడా ఉండి ఒక 40 మెంబర్స్ మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ అనేది ఒక రికార్డ్ ఎవరైతే యూనిక్గా, రేర్గా, ఎక్స్ట్రాగా ఉన్నారో వాళ్ళకి రికార్డ్స్ని సర్టిఫై చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండే సంస్థ. అందరూ కూడా మీకు వరల్డ్ రికార్డ్ అంటే మీకు అందరికీ తెలుసు, ఎంతో ఎక్స్ట్రా టాలెంట్ ఉంటే కానీ యూనిక్గా ఉంటే కానీ ఇవ్వలేము, మనం సర్టిఫై చేయలేము. అలా అని చెప్పి అందరూ ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయాలంటే అవార్డ్స్ అనేది ఏంటంటే సమాజంలో వాళ్ళు బతుకుతూ పక్కన వాళ్ళు సహకరిస్తూ మంచి మంచి పనులు చేసే వాళ్ళని ప్రోత్సహించడం అనేది కూడా మా సంస్థ తలపెట్టి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విభిన్న కేటగిరీలు అందరూ కూడా సెలెక్ట్ చేసి ఇచ్చేసి ఆ ప్రక్రియలో అవార్డు అనేది కూడా మనం ఎవ్రీ ఇయర్ కూడాను అకేషన్లో కొన్ని అవార్డ్స్ కూడా చేస్తున్నాము. అందరూ కూడా ఇప్పుడున్న అవార్డులు కానీ చేసుకుని చాలా చాలా గొప్ప వాళ్ళని, మాకంటే కూడా చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, ఇచ్చేసారు. వాళ్ళందరూ సత్కరించుకోవడం మా భాగ్యంగా మేము చేస్తున్నాము. మీకు కొన్ని అవార్డులు సింపుల్గా మీకు ఎందుకు సెలెక్ట్ చేస్తానంటే కొన్ని ఎగ్జాంపుల్ పేర్లు చెప్తున్నాను ఇచ్చేసి. ఒక అనుచరణ అనే కుర్రాడు 6 years అండి. అతను గాంధీ గారి పోర్ట్రేట్ని 10 feet హైటు 700 feet విత్ ఇన్ 2 hours కంప్లీట్ చేశాడు, పెయింటింగ్ చేశాడు. చాలా అద్భుతంగా చేశాడు. ఆ కేటగిరీలో ఆ కుర్రాడిని వరల్డ్ రికార్డ్ హోల్డర్గా మా సంస్థ డిక్లేర్ చేసింది. అలాగే ఆర్గన్ డొనేషన్ మీద చల్ల రామ్ కళ్యాణ్ గారు అని చెప్పి సొంతగా అంబులెన్స్ అవేర్నెస్ చేస్తూ ఒక 2000 పైగా వారు ఆర్గన్ డొనేషన్ మీద సిగ్నేచర్ చేసుకోవడం జరిగింది. అవేర్నెస్ చేస్తూ వారు వృత్తిరీత్యా అడ్వకేటు. కానీ సొసైటీలో సమయాలకు మన హాస్పిటల్కి వెళ్తే మనందరికీ తెలుసు
సమయానికి ఆర్గాన్ దొరికిపోయినా కానీ బ్లడ్ దొరికిపోయినా ఎంత ఇబ్బంది పడతామో ప్రాణాల మీదకి వస్తుంది. అలాంటి సర్వీస్ చేస్తూ అది చేసిన కానీ చాలా రిమోట్ కూడా వెళ్ళి చేసి ఎవరైనా చేసుకోవచ్చు. ఆ కేటగిరీలో వారికి రికార్డుగా డిక్లేర్ చేశాము. అలాగే విజయ్ కుమార్ గారు ఐఎఫ్ఎస్ అండి. వారు రుచిరీత్యా ఫారెస్ట్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్లో. కానీ వారికి లాస్ట్ టైం మేము కరోనా వారియర్ అవార్డు కూడా ఇచ్చామండి. కరోనా టైంలో రిమోట్ ఏరియాలకు వెళ్ళి చేసి కొన్ని వేల మందికి బెనిఫిట్స్గా గ్రాసరీ కానీ చేసుకుని ఎంతో సర్వీస్ చేస్తున్నారు. నేను వారి గురించి ఎక్కడ అడిగినా చేసినా కానీ సార్ ఉండడం వల్ల మేము ఉన్న బతికాము, లేకపోతే ఇది ఉండి చెప్పి చాలా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొన్ని ఏంటంటే మా అవార్డులు ఇచ్చేట్లు చేసినా కానీ మా కమిటీ కూడా చేసుకుని మేము పరిశీలించి మేమే వెళ్ళి వాళ్ళని సత్కరించి కూడా జరిగిందని కొన్ని పర్సన్స్ కలెక్ట్ చేసి. అలాంటి వారిలో మన విజయ్ కుమార్ గారు కూడా ఒక వ్యక్తి అండి. వారు చేసిన సర్వీసులు చేశాను. అలాగే మధ్యగ కురేళ్ళ వీరాచారి గారని చెప్పి పద్మశ్రీ అవార్డు వచ్చిందండి. వారు గ్రంథాలయాలు స్థాపించి కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ గురించి చేసుకుంటూ ఆ జీవితాన్ని మొత్తం దానికి త్యజించి వారు ఎన్నో సర్వీస్ చేస్తున్నారు, ఎంతోమందికి మార్గదర్శనం ఇచ్చారు. వారిని కూడా గత 4 సంవత్సరాల కింద మేము వెళ్ళి గుర్తించి వారి ఇంటికి వెళ్ళి చేసి వాళ్ళని సత్కరించడం జరిగిందండి. అలాగే రిమోట్ ఒక బాబు కళ్ళు లేవండి విజయనగరం. ఆ కుర్రాను కూడా ఐడెంటిఫై చేసే ఎక్స్ట్రా టాలెంట్ సింగింగ్లో చేస్తాను. నేను తీసుకొచ్చి పెళ్లి స్టేషన్ చేసిన తర్వాత మా ఛానల్లో కూడాను పాడుదీగ లాంటి ప్రోగ్రాం కూడా అతను సెలెక్ట్ చేసి సెకండ్ ప్లేస్లో అచీవ్ అయ్యాడండి. ఇలాగ ఎంతోమంది కళాకారులను కానీ సర్వీస్ చేసే వాళ్ళకి ఎంతోమంది ఐడెంటిఫై చేసి మేము తీసుకొచ్చి ఈ సంస్థ ద్వారా ప్రోత్సహించడం జరిగిందండి చేసి. అలాగే భవానీ గారు సనాతన ధర్మం మీద స్పిరిచువల్ కేటగిరీలో ఆవిడ గ్రూప్ 1 ఆఫీసర్ మేడం. కానీ దాదాపు 700 వీడియోస్ సనాతన ధర్మం మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ కల్చర్ చాలా ఇంపార్టెంట్ అని మా దృష్టిలో. ఎందుకంటే రేపు భావభారత పౌరులు ఎవరంటే పిల్లలు. వాళ్ళు కరెక్ట్గా మనం మోటివేట్ చేసి ప్రాపర్గా వెళ్తే చాలామంది మటుకి థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు సొసైటీ బాగుంటుందండి. వాళ్ళు ఇప్పటి నుంచి మన కల్చర్లోనే మనకు తెలియకుండానే చాలా డెప్త్గా డిజైన్ చేయబడింది. మన ఫెస్టివల్స్ కానీ కల్చర్ కానీ వాళ్ళు కలవడం కానీ చేయడం కానీ మనకు భారతం రామాయణం లాంటి గ్రంథాలు కానీ చేసినా కానీ ఎంతో నాలెడ్జ్ని క్రియేట్ చేస్తున్నాయి వాటిని. అది చిన్నప్పటి నుంచి వాళ్ళకి సొసైటీకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండగలుగుతాం, మంచి సమాజం ఏర్పడుతుందండి. అందువల్ల వారిని కేటగిరీలో వారిని ఎంపిక చేయడం జరిగిందండి. అలాగే ఇంజార్ రమణం గారు గుడివారలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు ఆవిడ చేసి. మనకి లేటెస్ట్గా బాలకృష్ణ గారి సినిమాలో ఒక ఆడపిల్లల మీద ఎలా ఉండాలి ఎలా చేయాలి అని చెప్పి కొన్ని అందరం చూసాం మనం ఇచ్చేసి. అది మేడం గత 15 సంవత్సరాల నుంచి కూడా అంటే లేడీస్ కానీ పిల్లలు కానీ ఎవరిని చేస్తూ కొన్ని వేల క్యాంపెయిన్స్ వారు చేశారని ఆ కేటగిరీలో రమణ గారిని మేము సెలెక్ట్ చేయడం జరిగిందండి చేసి. అలాగే కళాసారథి శ్రీ గుదిబండి వెంకటరెడ్డి గారు వారు డిప్యూటీ సెక్రటరీ చేశారు. జీవీఆర్ కల్చరల్ ఆరాధన ఫౌండేషన్ ద్వారా మాలాంటి వాళ్ళని నేను ఏదైతే తెలియనప్పుడు కూడా చేసిన కాబట్టి నాకు ఇన్నోవేటివ్ మీ అందరూ తెలుసు ముక్కుతో పెయింటింగ్ చేయడం చిత్రకారు నేను బేసికల్గా చేశాను. వారు మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీలాంటి వాళ్ళు సొసైటీకి అవసరం సార్ అని చెప్పి మమ్మల్ని గత 10 సంవత్సరాల కిందట వారు ఐడెంటిఫై చేసి మమ్మల్ని సత్కరించడం జరిగింది. ఇలా నాన్న కాదండి, ఇంటర్నేషనల్ వారు చేసిన వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ బిజినెస్ కానీ కళాకారులు కానీ కొన్ని వేల మందిని వారి సర్వీస్లో వారు వచ్చే శాలరీ అంతా కూడా వీళ్ళకి కల్చర్గా ఇచ్చేసుకుంటూ గుదిబండి వెంకటరావు గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి. వారి కేటగిరీలో వారిని కళారంగం కేటగిరీలో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగిందండి. అలాగే డాక్టర్ ఎన్ఎన్వి సుబ్బారావు గారండి, ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అండి. వారు చాలా సాధారణంగా ఒక వెస్ట్ గోదావరి కామరగూడ దగ్గర ఒక విలేజ్ వారి ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఇప్పుడు ఒక కంపెనీ పెద్ద కంపెనీ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ లాంటి వాటిలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఎదిగారండి. వారు ఎదగడమే కాదు, వారి సరౌండింగ్గా ఏరియాలో రిమోట్లో ఉన్న వాళ్ళని కూడా ఎవరైతే టాలెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ దాదాపు 400 మందికి ఉద్యోగులు ఇప్పించారండి. అంటే మన ఆ కడుపు నిండిది మనం చాలా అనుకునే విధంగా కాకుండాను మన పక్కన వాళ్ళు కూడా ఎంకరేజ్ అనేది అంత చిన్న విషయం కాదని మన దగ్గరికి వచ్చి చేస్తే. ఎందుకంటే మన గురించి అక్కడ సీక్రెట్ చెప్తారు ఇంకోటి టైంలో మర్చిపోకుండా చేస్తూ చాలామంది సొసైటీలో హెల్ప్ చేస్తున్నారు. వారు ఆ కేటగిరీలో వారిని సెలెక్ట్ చేయడం జరిగిందండి. అలాగే క్రిష్ చింతలూరు అని వారు ఐకాన్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి స్టార్టప్స్ కంపెనీ కొన్ని వేల కంపెనీస్కి మోటివేటర్గా గైడ్లైన్స్ ఇస్తూ చాలా సొసైటీలో ఒక ఇండియా మొత్తం మీద ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి చాలామందిని ఎంకరేజ్ చేస్తూ నాలెడ్జ్ అప్ కింద వారు క్రియేట్ చేయడం జరిగిందని ఆ కేటగిరీలో క్రిష్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే
శిల్పకళా విభూషణ్ ఆచార్య రాజ్ కుమార్ ఉడియార్ గారు. వారి గురించి జాతీయ అంతర్జాతీయలో చాలా చాలా శిల్పాలు చేస్తున్నారు. పార్లమెంట్లో కూడాను స్వర్గీయ శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారి స్టాట్యూ కూడా వారు చేసింది. అలాగే మన వారి గురించి శిల్పకళ తెలిసిన వాళ్ళు, వారి గురించి తెలియని వాళ్ళు లేరని, చాలా చాలా మంచి స్కిల్ పర్సన్, వారిని కూడా స్కల్ప్చర్ కేటగిరీలో వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎంఏ రమణారెడ్డి గారు, వారు ఎమినెంట్ ఆర్టిస్ట్ అని, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ జనరల్ కౌన్సిల్ మెంబర్, ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్ వారు, అలాగే జనరల్ కౌన్సిల్ మెంబర్ లలిత కళా అకాడమీ న్యూఢిల్లీ. వారి గురించి మెయిన్ ఇంటర్నేషనల్ వారు ఒక ఇదేంటంటే తెలంగాణ మెమోరియల్ లార్జెస్ట్ చైన్లెస్ స్టీల్ బిల్డింగ్ రూపకర్త అని వారు. మనకి సెక్రటరీ ఎదుగుండా తెలంగాణ మెమోరియల్ స్టీల్ మీరు అందరూ చూసి ఉంటే తెలుసు. ఆ రూపకర్త ఎవరంటే మన రమణారెడ్డి గారండి. అలాగే ఆర్టిస్టులు కానీ ఆ కళాకారులు చేసి అందరిలో ప్రోత్సహిస్తూ చేసుకుంటూ నాట్ ఓన్లీ తెలంగాణని నేషనల్ వైడ్ కూడా చాలా చాలా సర్వీస్ కార్యక్రమాలు చేస్తుంటారు వారు. ఆ కేటగిరీలో రమణారెడ్డి గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే మల్లికార్జున రెడ్డి గారు, డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు, వారు మల్లారెడ్డి కాలేజీలో డైరెక్టర్గా చేస్తున్నారు. చాలామందికి పిహెచ్డీ చేసిన డాక్టర్స్ కానీ చేసిన గైడ్లైన్ చేసుకుంటూ చేయడమే కాదండి, వారి సర్వీస్ మాకు ఇక్కడ 2 రకాలుగా మేము చూస్తున్నామండి. మన ప్రొఫెషన్ ఎదగడం, పక్కన వాళ్ళకి సపోర్ట్ చేయడం. కొన్ని వేల మంది పేద విద్యార్థులకి సపోర్ట్ చేస్తూ ఆ కాలేజీ యాజమాన్యం మీద ఫైట్ చేస్తూ చాలా కన్సెషన్ ఇచ్చి అవకాశం ఉన్నప్పుడు చేసినప్పుడు చేయడమే కాదు, మా సరౌండింగ్లో కూడా చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఆ కేటగిరీలో మల్లికార్జున రెడ్డి గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే కోన శ్రీనివాసరావు గారండి, వీరు కైకరం ఆంధ్రప్రదేశ్ ఆర్యవ సంఘానికి కూడాను స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు కరోనా టైంలో దాదాపు 5-6 కోట్ల బడ్జెట్ అండి. ఏ జిల్లాలో చూసినా కానీ మా కోన శ్రీనివాస్కి ఉన్నారని మాకు భయమేంటి అని విధిలో వారు కూడా మేము ప్రత్యేకంగా కోన జనరల్ అసెస్మెంట్లో తెలిసి వారి దగ్గరికి వెళ్ళి మేము ఇవ్వడం జరిగిందండి ఇచ్చేసి. అలాగే కాశీ విశ్వనాథం గారని, వారు కూడాను సోషల్ సర్వీసులు చాలా చేశారు. స్పిరిచువల్ కేటగిరీలో గాను దాదాపు 2 కోట్ల బడ్జెట్తో టెంపుల్స్ కానీ స్పిరిచువల్ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు వారు. ఆ కేటగిరీలో వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది. అలాగే పెంటగోడ వినోద్ కుమార్ అని, CEO ఆఫ్ జమ్ ఓపెన్ క్లబ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ CEO గారు. ఆయన వారి విశ్వవ్యాప్తం కూడాను గోల్డ్ ATM అని చెప్పి ఈ మధ్య రెగ్యులర్గా మీకు పేపర్లో టీవీలో చాలా ఆర్టికల్స్ వచ్చినాయి వారి గురించి అండి. నాట్ ఓన్లీ ఇండియా, లండన్, దుబాయ్ లాంటి కంట్రీలో కూడాను వారి టెక్నాలజీని ఉపయోగించుకుని మొట్టమొదటి రూపకర్త గోల్డ్ ATM అండ్ హెల్త్ ATM కూడా అండి. మనకి టెస్టులు కావాలని చేసినా కానీ మన ATM ఎలా వాడుకుంటామో అక్కడికి వెళ్ళి ఆ ATMలో చేసుకుని మనకు కావాల్సిన టెస్టులను కూడాను వచ్చే విధంగా రూపకర్త చేసింది వినోద్ కుమార్ గారండి. ఆ కేటగిరీలో ఇన్నోవేషన్ కేటగిరీలో వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఊరుగంటి వెంకటేశ్వర్లు అండి, మేనేజింగ్ డైరెక్టర్ లాయిసా ఇన్ఫోటెక్ ఫౌండర్. వారు ఎడ్యుకేషన్ సెక్టర్లో దాదాపు 30,000 మందికి కోచింగ్ ఇచ్చి వారికి ఎంప్లాయ్మెంట్ సోర్స్ కూడా క్రియేట్ చేస్తూ ఎంతోమందిని కుటుంబాలు నిలబడడానికి ఆదర్శంగా ఇచ్చారని ఆ కేటగిరీలో వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. BVS రావు గారండి, వినయ్ గారు, వారు సోషల్ యాక్టివిటీస్ అండి. దాదాపు నేను కూడా వన్ ఆఫ్ ది లయన్స్ క్లబ్లో ఒక పీస్ పోస్టర్ కాంటెస్ట్కి చైర్మన్గా ఉన్నాను. వారు కూడా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక రెండరింగ్ చాలా వరకు అంటే చెప్పేది చేసేది చాలామంది ఏంటంటే పైకి ఏదో చెప్తుంటారు, నేను ప్రాక్టికల్గా వచ్చేప్పటికంటే నథింగ్ ఉండదు. కానీ వారు చెప్పరు అని పనులు నాకు తెలిసే నేను అబ్జర్వ్ చేస్తే దాదాపు 2-3 కోట్ల వరకు సోషల్ యాక్టివిటీస్ మీద చాలా ఖర్చు చేసి చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తాం వినయ్ గారని. ఆ కేటగిరీలో వారిని సెలెక్ట్ చేయడం జరిగిందని చేసి. శివకుమార్ గారని, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్రాంక్లిన్ గ్రూప్స్. వారు కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు US, కెనడా, ఇండియా ఇలాంటిలో గవర్నమెంట్ కాలేజీలో టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఏపీ, తెలంగాణ గవర్నమెంట్ టైప్ అయ్యి కొన్ని వేల మందికి ట్రైనింగ్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ సోర్స్ క్రియేట్ చేస్తారని ఆ కేటగిరీలో శివకుమార్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. MD సరిపుద్దీన్ గారు, వారి గురించి మ్యాక్సిమం వారు మీడియాలో ఉన్నారు. టీవీ, ఫిల్మ్, రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, డెక్కన్ క్రానికల్లో ఒక జర్నలిస్ట్గా చేశారు. సొంత పత్రికలు ఉన్నాయి. సోషల్ సర్వీస్లో రెగ్యులర్గాను వారి గురించి తెలియని వాళ్ళు ఉండండి. చాలా యాక్టివ్గా చేసుకుని ఇక్కడ ఉన్న చేసినాక చాలా మందిగా చేస్తుంటారు. అలాగే ఉప్పులూరి వినాయకరావు గారండి, ఫిల్మ్ జర్నలిస్ట్ వీరు. వారు గత 40 సంవత్సరాల నుంచి ఆంధ్రజ్యోతిలో చేస్తున్నారు. డిఫరెంట్ శివరంజని, సీతారాం మా చిన్నప్పుడు చదివేవాళ్ళం సార్. వాటిలో ఫిల్మ్ జర్నలిస్ట్ చేస్తాం కానీ చాలా అద్భుతంగా చేయడం కాకుండా రీసెంట్గా
చిరంజీవి గారి జీవిత చరిత్ర కూడాను వారు రాశారు ఇచ్చేసి వారిని జర్నలిజం కేటగిరీ ఫిల్మ్ జర్నలిస్ట్ కేటగిరీలో వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. సిలివరి శ్రీశైలం గారు సెంట్రల్ డెస్క్ ఇన్ఛార్జ్ రాజ్ న్యూస్, వారు నేషనల్ స్థాయిలో సెక్రటరీగాను నేషనల్ అసోసియేషన్లో ఉన్నారు చేశారు. ఎలక్ట్రానిక్స్ మీడియా ద్వారాను ఎథికల్ వాల్యూతో వర్క్ చేస్తున్నారు సార్ వాళ్ళు. ఆ కేటగిరీలో వారిని చేయడం జరిగింది. అలాగే బొండ్ల చంద్రశేఖర్ గారు సార్, వారు ఎలక్ట్రానిక్స్ మీడియా నుంచే ఎంపిక చేయడం జరిగింది. రాపోలు సుదర్శన్ గారు సార్, వారు చిన్న లిఫ్ట్ బాయ్ నుంచి పిహెచ్డీ కంప్లీట్ చేసి గవర్నమెంట్ సెక్టర్లో పెద్ద ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యేసి ఆయన జీవితం అంటే చాలామందికి ఇన్స్పిరేషన్ ఉంటుందండి. అంత విధంగా వారిని వారు మౌల్డ్ చేసుకుంటే ఇప్పుడు సొసైటీలో ఒక తెలుగు కల్చర్ మీద ఒక స్టేట్ లెవెల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎన్ని అవేర్నెస్ క్యాంపులు చేస్తున్నారు. సొసైటీ లెవెల్ ఎలాంటి ఉన్నా కానీ వారి స్థాయిని ఉన్నవాళ్ళు ఎవరన్నా ఎదుగుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎంతోమందికి సపోర్ట్గా చేస్తున్నారు. ఒక లిటరేచర్ కేటగిరీలో వారిని ఎంపిక చేయడం జరిగింది సార్. డాక్టర్ కె కృష్ణ చైతన్య గారు స్పిరిచువల్ శ్రీ నృసింహ సేవా సమితి అని చెప్పి భద్రాచలం సార్ వీరిది. వారు మానవ సేవ మాధవ సేవ రెండూ చేస్తున్నారు. ఒక పీఠాధిపతిగా ఉన్నారు సార్ వారు, నృసింహస్వామి ఉపాసకులు. ఆయన 9th జనరేషన్. వారి తాతగారికి ఒక శాలిగ్రామం అంటే స్పిరిచువల్ చాలామంది కంటే స్పిరిచువల్ గురించి తెలిసి ఉన్న వాళ్ళు చేసుకుంటే సాక్షాత్ నరసింహస్వామి యొక్క శాలిగ్రామం ఇచ్చారట సార్ వాళ్ళ తాతగారికి 9th జనరేషన్. అవుండి ఆయన కూడా అలాగే మాధవ సేవ చేస్తూ మానవ సేవ సార్. ఆ పల్లె సరౌండింగ్ రిమోట్ కంట్రీలోకి వెళ్ళి కరోనా టైంలో కూడా చేసినా కానీ ఏమి సదుపాయాలు లేనప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళి ఆ బోట్లో అట్లా వెళ్ళి చేశాను. దాదాపు సరౌండింగ్ 20-30 గ్రామాల్లో చాలా సర్వీలు చేశారు సార్. అలాగే రైతుకి 108 రైతులను ఎంపిక చేసుకుని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ విత్తనాలు కానీ ఆర్థిక సపోర్ట్ కానీ చేసినా కానీ వాళ్ళ అసోసియేషన్ ద్వారా ఎంతో ఇచ్చేసాం సార్. వారికి కూడా మేము వెళ్ళి కరోనా టైంలో ఐడెంటిఫై చేసి మేము అవార్డు ఇవ్వడం జరిగింది ఇచ్చేసి. అలాగే బి శ్రీనివాస్, ఈయన జైసే ఫార్మా ప్రివిలేట్ ఫౌండర్ చైర్మన్. హీజ్ మై క్లాస్మేట్. ఎందుకు గర్వంగా చెప్తున్నానంటే మేమందరం చాలా చిన్న స్థాయి నుంచి వచ్చామండి. అతను కూడాను వెనకాల చదువుకునే వాళ్ళు ఎవరు లేరు, కానీ ఒక పెద్ద సైంటిస్ట్గా కొన్ని మెడిసిన్స్ ఆయన క్రియేట్ చేస్తారు. కొన్ని మెడిసిన్స్ రెడ్డి ల్యాబ్స్, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ చాలా సంస్థల వాళ్ళు పనిచేశారు. ఆయనకు సొంతంగా కంపెనీ పెట్టేప్పుడు కొన్ని 100 మందికి ఎంప్లాయ్మెంట్ సోర్స్ క్రియేట్ చేశారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు సపోర్ట్ చేసుకోలేరు. అలాంటి నడిచెళ్ళిన రోజులు ఉన్నాయి మాకు. శ్రీ జస్టిస్ సిరిసుధ గారికి నా హృదయపూర్వక నమస్కారం మేడం. మేము ఆహ్వానించిన మీరు వచ్చినందుకు నా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ లక్ష్మీకాంత్ గారు అన్స్పర్డ్గా ఫోన్ వచ్చి చేసుకుంది, ఎవరికి బాగా అన్స్పర్డ్గా వెళ్ళాల్సి వచ్చింది. వారు కూడా ఎప్పుడు వెనంటూ ఉండి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. దెన్ జాయింట్ డైరెక్టర్ శ్రీ మదన్ మోహన్ గారు కూడా ఎంతో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు కూడా గుమ్మి రామరెడ్డి గారు మంచి మానవతావాది, మంచి రియల్ ఎస్టేట్ బిల్డర్, వారు కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. అలాగే ఈరోజు ఈవెంట్ చైర్మన్ శ్రీ రవిచంద్ గారు కూడా నమస్కారం అండి. ఈరోజు మాకు వెన్నంటి ప్రోత్సహిస్తూ అడిగిన వెంటనే మేడం గారిని తీసుకొస్తూ వారు కూడా వచ్చినందుకు పెరుగు శ్రీకాంత్ గారు కూడాను నా హృదయపూర్వక నమస్కారం సార్. వారు ఆయుర్వేదిక్ కాలేజీ ప్రిన్సిపాల్ సార్ శ్రీకాంత్ గారు. అలాగే ఈరోజు వచ్చేసిన అందరు కూడాను స్వాగతం అండి. డిఫరెంట్ ప్రొఫెషన్లో మేము కొంతమంది సెలెక్ట్ చేసి వారికి ఈరోజు ఉగాది సందర్భంగా ఆల్రెడీ ఉగాది అయిపోయింది, బట్ అంటే 2 రోజులు లేట్ అయింది. సండే అయితే అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది. వారికి కళలు, పోలీస్ డిపార్ట్మెంటు, జర్నలిజం, ఎంటర్ప్రైనర్స్, డిఫరెంట్ కేటగిరీలను కూడా మేము అవార్డ్స్ని సెలెక్ట్ చేస్తున్నాము ఇచ్చేసి. నీళ్ళు మాకు 2 రాష్ట్రాల నుంచి 500 వరకు ఎంట్రీస్ వచ్చినాయండి. వాటిలో ది బెస్ట్ అనుకున్నవి మా కమిటీ అంతా కూడా ఉండి ఒక 40 మెంబర్స్ మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ అనేది ఒక రికార్డ్ ఎవరైతే యూనిక్గా, రేర్గా, ఎక్స్ట్రాగా ఉన్నారో వాళ్ళకి రికార్డ్స్ని సర్టిఫై చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండే సంస్థ. అందరూ కూడా మీకు వరల్డ్ రికార్డ్ అంటే మీకు అందరికీ తెలుసు, ఎంతో ఎక్స్ట్రా టాలెంట్ కానీ యూనిక్గా ఉంటే కానీ ఇవ్వలేము, మనం సర్టిఫై చేయలేము. అలా అని చెప్పి అందరూ ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయాలంటే అవార్డ్స్ అనేది ఏంటంటే సమాజంలో వాళ్ళు బతుకుతూ పక్కన వాళ్ళు సహకరిస్తూ మంచి మంచి పనులు చేసే వాళ్ళని ప్రోత్సహించడం అనేది కూడా మా సంస్థ తలపెట్టి
ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విభిన్న కేటగిరీలో అందరూ కూడా సెలెక్ట్ చేసి ఇచ్చేసి ఆ ప్రక్రియలో అవార్డు అనేది కూడా మనం ఎవ్రీ ఇయర్ కూడాను అకేషనల్ కొన్ని అవార్డ్స్ కూడా చేస్తున్నాము. అందరూ కూడా ఇప్పుడున్న అవార్డులు కానీ చేసుకుని చాలా చాలా గొప్పవాళ్ళని మాకంటే కూడా చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు చేశారు. వాళ్ళందరూ సత్కరించుకోవడం మా భాగ్యంగా మేము చేస్తున్నాము. మీకు కొన్ని అవార్డులు సింపుల్గా మీకు ఎందుకు సెలెక్ట్ చేస్తానంటే కొన్ని ఎగ్జాంపుల్ పేర్లు చెప్తున్నాను చేసి ఒక అనుచరణ అనే కుర్రాడు 6 years అండి. అతను గాంధీ గారి పోర్ట్రేట్ని 10 feet హైటు 700 feet విత్ ఇన్ 2 hours మా సంస్థ డిక్లేర్ చేసింది. అలాగే ఆర్గన్ డొనేషన్ మీద చల్ల రామ్ కళ్యాణ్ గారి సొంతగా అంబులెన్స్ అవేర్నెస్ చేస్తూ ఒక 2000 పైగా వారు ఆర్గన్ డొనేషన్ మీద సిగ్నేచర్ చేసుకోవడం జరిగింది. అవేర్నెస్ చేస్తూ వారు వృత్తిరీత్యా అడ్వకేటు. కానీ సొసైటీలో సమయానికి మన హాస్పిటల్కి వెళ్తే మనందరికీ తెలుసు సమయానికి ఆర్గన్ దొరికిపోయినా కానీ బ్లడ్ దొరికిపోయినా ఎంత ఇబ్బంది పడతామో ప్రాణాల మీదకి వస్తుంది. అలాంటి సర్వీస్ చేస్తూ అది చేసిన కానీ చాలా రిమోట్ కూడా వెళ్ళి చేసి అవేర్నెస్ చేసుకోవచ్చు. ఆ కేటగిరీలో వారికి రికార్డుగా డిక్లేర్ చేశాము. అలాగే విజయ్ కుమార్ గారు IFS అండి. వారు వృత్తిరీత్యా ఫారెస్ట్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్లో. కానీ వారికి లాస్ట్ టైం మేము కరోనా వారియర్ అవార్డు కూడా ఇచ్చామండి. కరోనా టైంలో రిమోట్ ఏరియాలకు వెళ్ళి చేసి కొన్ని వేల మందికి బెనిఫిట్స్గా గ్రాసరీ కానీ చేసుకుని ఎంతో సర్వీస్ చేస్తున్నారు. నేను వారి గురించి ఎక్కడ అడిగినా చేసినా కానీ సార్ ఉండడం వల్ల మేము బతికాము, లేకపోతే ఇది ఉండే చెప్పి చాలా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొన్ని ఏంటంటే మా అవార్డులు ఇచ్చేట్లు చేసినా కానీ మా కమిటీ కూడా చేసుకుని మేము పరిశీలించి మేమే వెళ్ళి వాళ్ళని సత్కరించడం కూడా జరిగిందని కొన్ని పర్సన్స్ కలెక్ట్ చేసి. అలాంటి వారిలో మన విజయ్ కుమార్ గారు కూడా ఒక వ్యక్తి అండి. వారు చేసిన సర్వీసులు చేశాను. అలాగే మధ్యగా కురేలి విడ్రాచారి గారని చెప్పి పద్మశ్రీ అవార్డు వచ్చిందండి. వారు గ్రంథాలయాలు స్థాపించి కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ గురించి చేసుకుంటూ ఆ జీవితాన్ని మొత్తం దానికి త్యజించి వారు ఎన్నో సర్వీస్ చేస్తున్నారు, ఎంతోమందికి మార్గదర్శనం ఇచ్చారు. వారిని కూడా గత 4 సంవత్సరాల కింద మేము వెళ్ళి గుర్తించి వారి ఇంటికి వెళ్ళి చేసి వాళ్ళని సత్కరించడం జరిగిందండి. అలాగే రిమోట్ ఒక బాబు కళ్ళు లేవండి విజయనగరం. ఆ కుర్రాను కూడా ఐడెంటిఫై చేసే టాలెంట్ ఎక్స్ట్రా టాలెంట్ సింగింగ్ లేవండి చేస్తాను. నేను తీసుకొచ్చి పెళ్లి స్టేషన్ చేసిన తర్వాత మా ఛానల్లో కూడాను పాడుదీగ లాంటి ప్రోగ్రాం కూడా అతను సెలెక్ట్ చేసి 2nd ప్లేస్లో అచీవ్ అయ్యాడండి. ఇలాగ ఎంతోమంది కళాకారులను కానీ సర్వీస్ చేసే వాళ్ళకి ఎంతోమంది ఐడెంటిఫై చేసి మేము తీసుకొచ్చి ఈ సంస్థ ద్వారా ప్రోత్సహిస్తూనే జరిగిందండి చేసి. అలాగే బండి శ్రీనివాస్ గారు అండి, మన ప్రైమ్ లైన్ చైర్మన్ గారు. వారి సంస్థలో CEOగా ఆనంద్ గారు ఉండేవారు. ఆ టైంలో కరోనా టైంలోనే ఏ రిమోట్లో ఉన్నవాడు కూడా చేసి వాళ్ళు ఇన్వైట్ చేసి వారు కూడాను ఎవరైతే సర్వీస్ చేశారో సొసైటీలో డిఫరెంట్ ఏరియాలో అవార్డ్ ఫంక్షన్స్ పెట్టి వాళ్ళందరూ కూడా సత్కరించడం మీ సహకారంతో జరిగిందని చెప్పి నాకు తెలుసు సార్. చేసి వాళ్ళు NGOs కానీ సర్వీస్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి జస్ట్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఇలాంటి సంస్థల ద్వారా వాళ్ళకి చేయడం వల్ల అంటే ఇంకా సొసైటీలో బెనిఫిషరీస్ ఇంకా పెరుగుతారు, చేయలేని దృక్పథం క్రియేట్ అవుతుంది. ఆ కేటగిరీలో మేము వారిని కూడా ఎంపిక చేయడం జరిగింది సార్. ఇచ్చేసి చాలామంది ఏంటంటే ఎలక్ట్రానిక్స్ మీడియా అంటే సెలెక్ట్ చేసే విధానాలు అంటే భిన్న తత్వంలో భిన్నంగా ఆలోచించే వాళ్ళు ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ మా పర్స్పెక్టివ్లో మేము ఆలోచించిందంటే సర్వీస్ వారు ఎవరు పెద్దవాళ్ళు అవని చిన్నవాళ్ళని ఎవరైనా సెట్ చేసినదంటే సర్వీస్ ఎక్కడ ఉందో దానికి మేము ఎంకరేజ్ చేస్తాం. మా సంస్థ నుంచి మా కమిటీ నిర్ణయించడం జరిగింది సార్. అలాగే భవానీ గారు సనాతన ధర్మం మీద స్పిరిచువల్ కేటగిరీలో ఆవిడ గ్రూప్ 1 ఆఫీసర్ మేడం. కానీ దాదాపు 700 వీడియోస్ సనాతన ధర్మం మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ కల్చర్ చాలా ఇంపార్టెంట్ అని మా దృష్టిలో. ఎందుకంటే రేపు భావభారత పౌరులు ఎవరంటే పిల్లలు, వాళ్ళు కరెక్ట్గా మనం మోటివేట్ చేసి ప్రాపర్గా వెళ్తే చాలామంది మటుకి థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు సొసైటీ బాగుంటుందండి. వాళ్ళు ఇప్పటి నుంచి మన కల్చర్లోనే మనకు తెలియకుండానే చాలా డెప్త్గా డిజైన్ చేయబడింది. మన ఫెస్టివల్స్ కానీ కల్చర్లు కానీ వాళ్ళు కలవడం కానీ చేయడం కానీ మనకు భారతం రామాయణం లాంటి గ్రంథాలు కానీ చేసినా కానీ ఎంతో నాలెడ్జ్ని క్రియేట్ చేస్తున్నాయి వాటిని. అది చిన్నప్పటి నుంచి వాళ్ళకి సొసైటీకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండగలుగుతాం, మంచి సమాజం ఏర్పడుతుందండి. అందువల్ల వారిని కేటగిరీలో వారిని ఎంపిక చేయడం జరిగిందండి. అలాగే ఇంజార్పు రమణం గారు వారికి వచ్చేసి మనకి లేటెస్ట్గా బాలకృష్ణ గారి సినిమాలో ఒక ఆడపిల్లల మీద ఎలా ఉండాలి గత 15 సంవత్సరాల నుంచి కూడా అంటే లేడీస్ కానీ పిల్లలు కానీ ఎవరిని చేస్తూ కొన్ని వేల క్యాంపెయిన్స్ వారు చేశారని ఆ కేటగిరీలో రమణ గారిని మేము సెలెక్ట్ చేయడం జరిగిందండి. వచ్చేసి
అలాగే కళాశాల ఇవాళ ఈ ఉగాది సందర్భంగా ఆర్గనైజ్ చేసిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ప్రోగ్రామ్ వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఇందులో వచ్చిన అవార్డ్ విన్నర్స్ అందరికీ కూడా మరోసారి నా అభినందనలు తెలుపుతున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ రియల్లీ అప్రిషియేట్ ద ఆర్గనైజర్స్ అండ్ ఆల్సో ఆల్ ది అవార్డ్ విన్నర్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు మేడిది వెంకటేశ్వరరావు. మా ఫాదర్ పేరు మీద మేడి సుబ్బయ్య ట్రస్ట్ అని ఒకటి ఓపెన్ చేశాను. దాని నుంచి ఒక 2-3 ఇయర్స్ నుంచి అనాథాశ్రమంలో గ్రాసరీస్ ఇవ్వటం, తర్వాత బ్లడ్ క్యాంపులు నిర్వహించడం. ఈ మధ్యన రీసెంట్లీ లాస్ట్ ఇయర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ క్యాంప్ చేసాం అనమాట. అలాగే రమ్యా గ్రౌండ్స్లో ఒకటి చేసాము. తర్వాత బ్లడ్ వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి అందులో ఎవరికి బ్లడ్ కావాల్సిన వాళ్ళు అందులో పోస్ట్ చేస్తుంటారు. వాళ్ళ నుంచి అందరికీ ఎవ్రీడే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరైనా కావాలన్నా పంపించడం అవి కూడా చేస్తూ ఉంటాం అనమాట. తర్వాత ఈ మధ్య రీసెంట్లీ సమ్మర్లో ఆంధ్రాలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడలోను రాజమండ్రిలోను ఒక 10 ప్లేసెస్లో చలివేంద్రాలు కూడా మేడి సుబ్బయ్య ట్రస్ట్ నుంచి నిర్వహిస్తున్నాం మేము. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందండి మీ విశ్వగురు వరల్డ్ రికార్డ్? చాలా హ్యాపీ. చాలామంది 500 మంది దీంట్లో మనం సెలెక్ట్ అయ్యాం అన్నమాట అండి. విశ్వగురు వరల్డ్ రికార్డ్ వాళ్ళకి వాళ్ళ టీంకి నా థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ టీంకి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు అడప సూర్యచంద్ర భాస్కర్రావు అండి. భాస్కర్ హెల్త్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ని. 2002 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 2000 హెల్త్ క్యాంపులు ఫ్రీగా సర్వీసు ఇవ్వడం జరిగింది. ఈ పేద ప్రజల్ని ఆదుకోవడంలో ఎప్పుడు ముందుంటాను. అలాగే పేద విద్యార్థుల్ని ఎప్పుడు కొంచెం సహాయం చేస్తూ ఉంటాను. అట్లాగే ఎప్పుడు కూడా కాపు ఇతర కులాలు పేద విద్యార్థులుంటే నన్ను సంప్రదిస్తే నాకు తోచిన సహాయ సహకారాలు చేస్తూ ఉంటాను. అట్లాగే మీకు హెల్త్ పరంగా ఎవరికైనా ఏ విధమైన సహాయ సహకారం కావాల్సిన సహకారం చేస్తూ ఉంటాను. ఈ విశ్వగురు వరల్డ్ రికార్డు నాకు ఇవ్వటం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, నా పేరు సింగిరాల శ్రీనివాస్. మాది శనిగరం గ్రామం, సిద్దిపేట జిల్లా, కోహిడ మండల్. సార్, నేను నాయి బ్రాహ్మణ్ని. హరిహర దేవాలయంలో పూజారిగా చేస్తున్నాను. నా కళను గుర్తించి విశ్వగురు వరల్డ్ రికార్డ్ ఆఫ్ CEO రాంబాబు సార్ గారు నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇట్లా నాలాంటి వాళ్ళను, అంటే టాలెంట్ ఉన్న వివిధ కళలున్న ప్రతి వారిని ఈ సంస్థ వారు గుర్తించి ఇంకా ముందు చాలామందికి కనుమరుగైపోతున్న అందరి కళలను బయటకు తీసి నాలాంటి వారిని గుర్తించి సమాజానికి పరిచయం చేయాలని విశ్వగురుడు అవార్డు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఈ విశ్వగురు వరల్డ్ రికార్డ్ తీసుకున్నందుకు మీ స్పందన ఏంటి? మీరు ఎటువంటి సర్వీస్ చేశారనేది ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. ఈ ఇంటర్వ్యూ చేసుకున్న ఆ బృందానికి, అఫీషియల్స్ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విశ్వగురు అవార్డ్స్ అనేవి చాలా ప్రత్యేకంగా ఉన్నాయన్నమాట. వరల్డ్ అనేది ఉంది. ఎవరు ఎక్కడ ఏ సర్వీస్ చేశారనేది వెలికి తీయటం అనేది చాలా కష్టతరమైనది. ప్లస్ వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క సర్వీస్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఉన్నతంగా తీసుకుని వచ్చి వాళ్ళని అప్రిషియేషన్ చేయటం అనేది చాలా ఉన్నతమైన భావం. వాళ్ళకి మనం మంచిగా ఎంకరేజ్ చేస్తే ఆ ఎంకరేజ్ని బట్టి ఇంకా వాళ్ళు చేసే సర్వీస్లో ఈ యొక్క మానవ జన్మకి నేను ఈ యొక్క సర్వీస్ చేస్తాననే యొక్క తృప్తి అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. ఎంతోమంది సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక 10 రూపాయలు ఉన్నాయనుకోండి, బయట వాళ్ళకి పెట్టాలా వద్దా అనుకునే వాళ్ళు కొంతమంది పిసరార్లు ఉన్నారు. కాకపోతే ఉన్నది నేను ఒక్కదాన్ని తినకుండా అందరికీ కూడా ఇచ్చి ఆనందించాలి అనేక మంచి సద్బుద్ధంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో మన రాంబాబు గారు, CEO గారు చేస్తున్న యొక్క తపన చాలా ఉన్నతమైనది. దీన్ని బట్టి మాకు అవార్డ్స్ ఇచ్చారంటే మా మీద ఇంకా అధికమైన బాధ్యత అనేది ఉండటం అనేది జరిగింది. మరి ప్రత్యేకంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము రొటీన్గా జాబ్ చేస్తున్నాము, వెళ్తున్నాము, చేసేస్తున్నాము. అది గుర్తింపు కోసమని కాకుండా మన తృప్తి కోసము
మనం ఒక మంచి పని చేశాము. ఎవరో ఫోటోలు తీస్తారు, ఎవరో మెడల్స్ వేస్తారు, వీటి కోసం ఆశపడకూడదు. మనం ఏంటంటే కుడి చేతితో చేసిన దాన ధర్మం ఎడం చేతికి తెలియకూడదు అనేది మన పెద్దలు చెప్పిన చాలా ఉంది. ఎందుకంటే మానవ సేవ అనేది చాలా గొప్ప విషయము. ఈ విషయంలో మరి వీడి యొక్క సంస్థ చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఎదుటివారికి సహాయం చేయాలి, వాళ్ళు ఉన్న దాంట్లో అనేది దృక్పథం అలవర్చుకోవాలి. అలాగే లేని వాళ్ళని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. చదువుల్లో ఉన్నారు పిల్లలు, ఎంతోమంది ఫస్ట్ క్లాస్ చేసిన వాళ్ళు ఉన్నారు, కాకపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం లేక వెనుకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రోగాలతో ఉన్నారు, కొంచెం చాలా అన్బ్రోకెన్ ఫ్యామిలీస్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి మనకి సొసైటీలో. వీటిని బట్టి ఎవరికి తగ్గ వాళ్ళంతా కూడా ఆ యొక్క సహాయ సహకారాలు వాళ్ళకి అందించాలని, వాళ్ళ పరిపూర్ణతమైన జీవితం సాగించాలని చెప్పి ప్రత్యేకంగా నేను వాళ్ళకి తెలియచేసుకుంటున్నాను. మరియు ఈరోజు ఈ రాంబాబు గారు అయితేనేమి, ఈ యొక్క స్టాఫ్ మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని బట్టి కూడా వాళ్ళందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలి. మీ యొక్క నా ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళని కూడా దేవుడు దీవించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నా పేరు వెదురుపావులూరి తాతాజీ. నేను ఆంధ్రప్రదేశ్ కాకినాడ డిస్టిక్ నుంచి వచ్చాను. మాది తాళరేవు రంగనాయపుర గ్రామం అండి. నాకు అస్ట్రాలజీ విభాగం నుంచి ఈ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డుని ఇచ్చినటువంటి రాంబాబు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఏదైతే ఉందో వారికి మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే ఎక్కడో మారుమూల ఉన్న గ్రామాల నుంచి మమ్మల్ని కూడా గుర్తించి ఈ రకమైనటువంటి ప్రెజెంటేషన్ని, ప్రపంచ అవార్డుల్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మేము గర్వించదగ్గ విషయం అండి. ఇలాంటి అవార్డులని ఇంకా అందరికీ ఎన్నో రంగాల్లో అందరినీ గుర్తించి ఈ సంస్థ ముందుకు తీసుకెళ్లాలని రాంబాబు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, కంగ్రాచులేషన్స్. విజయ్ కుమార్ గారు, మీ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ నుంచి ఈ యొక్క ప్రెస్టీజియస్ అవార్డు, ఉగాది పురస్కారం అవార్డు తీసుకున్నందుకు మీ స్పందన ఏంటో తెలియజేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ప్రైమ్ న్యూస్ అండ్ అవర్ రెస్పెక్టెడ్ రాంబాబు గారు, CEO of Viswaguru World Record and team members. రాంబాబు గారు ఇది 2015లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అందరికీ మోటివేషన్ చేసుకొని అవార్డు ఇచ్చి ఒక సోషల్ సర్వీస్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీస్ వాళ్ళకి ఐడెంటిఫై చేసి దట్ ఈస్ రియల్ ఐడెంటిఫికేషన్ అంటే వాళ్ళు రియల్గా చేశారా లేదా చెక్ చేసుకున్న తర్వాత సార్ రికగ్నైజ్ చేసి అవార్డు ఇచ్చి అందరూ మోటివేట్ చేస్తున్నారు. ఈ మోటివేషన్ వాళ్ళు ఏంటంటే ఒక పర్సన్కి మోటివేషన్ చేస్తే వాళ్ళు 10 మందికి చెప్తారా. ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ టు డూ సేమ్ లైక్ సర్వీస్, సోషల్ సర్వీస్ యాక్టివిటీ. ఈ కరోనా వల్ల త్రూ విశ్వగురు వరల్డ్ రికార్డ్ ఇచ్చిన అవార్డు వల్ల 100 మందికి ఇస్తే దే డిడ్ 1000 people's social service to village sectors, outskirts peoples and all. They benefited so much into the society. Thank you విజయ్ కుమార్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ నీరజ గారు. సో మీరు ఈ యొక్క విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ నుంచి ఈ అవార్డు తీసుకున్నందుకు మీ స్పందన ఏంటో చెప్పండి. I really feel happy for receiving this award under the sector of social service. Basically, I am a teacher, I am a trainer. So, as a soft skills trainer, నేను ఎంతో మందికి స్కిల్స్ నేర్పిస్తూ వాళ్ళు స్కిల్ఫుల్గా ఉండాలి అని, వాళ్ళు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని నా యొక్క ఆశయంతో నేను ఈ సర్వీసెస్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాను. సో ఈ సోషల్ సర్వీస్ వచ్చేసి ఐఎమ్ వర్కింగ్ ఫర్ BBG కంపెనీ యాజ్ అ CSR ప్రాజెక్ట్ హెడ్. సో అక్కడ ఏంటంటే మేము బంగారు తల్లులు అంటే ఆల్ ది గర్ల్ చిల్డ్రన్కి మేము ఎంపవర్ చేస్తూ, ఎనేబుల్ చేస్తూ వాళ్ళకి సర్వీసెస్ ఇస్తూ ఉంటాము. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పేసి, చదువు వల్ల వచ్చే బెనిఫిట్స్ వల్ల వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దే అచీవ్ వెన్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ అనే విధంగా బాలికా సాధికారతని కల్పించడానికి మేము ఈ సర్వీసెస్ని వేరియస్ గవర్నమెంట్ స్కూల్స్లో అండర్ ప్రివిలేజ్ గర్ల్ చైల్డ్కి మేము ఇవ్వడం జరుగుతుంది. సో వీ కండక్ట్ వేరియస్ ప్రోగ్రామ్స్ లైక్ ప్రేరణ, మోటివేషన్ ఇస్తూ వాళ్ళకి ఆహ్లాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తూ. సో వీ డూ ఆల్ ద థింగ్స్ ఫర్ ద బెనిఫిషియరీ ఆఫ్ ద స్టూడెంట్స్, దట్ ఈస్ ద గర్ల్ చైల్డ్. సో ఏ రోజైతే ఏ చైల్డ్ అయితే తను ఎంపవర్ అవుతుందో ఇట్ ఈస్ ద నేషన్ హూ ఈస్ గెటింగ్ ఎంపవర్డ్. సో ఒక గర్ల్ లైఫ్ తన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని ఎంపవర్ చేస్తూ ఉంటుందని భావిస్తూ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ BBG and I really appreciate the amount of work done by Vishwaguru because ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని ప్రోత్సహిస్తూ వాళ్ళ సర్వీసెస్ని 10 మందికి తెలియచేస్తూ వాళ్ళకు ఉన్న స్థాయి నుంచి వాళ్ళు ఎన్నో విధాలుగా ఇలాంటి సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయం. I really thank రాంబాబు గారు for conducting this wonderful program of Vishwaguru Ugadi Puraskaralu and it is not only giving a recognition but also increases the responsibility towards our nation and the society. Thank you so much. It's me Neerija signing off.
థ్యాంక్ యూ మేడం. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా మా ప్రైమ్ 9 నుంచి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎంతో ఘనంగా ఈ యొక్క విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ వారు చేపట్టినటువంటి ఈ ఉగాది పురస్కారానికి దాదాపు 40 మందికి ఈ అవార్డ్స్, ఉగాది పురస్కారం అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క స్పందనని మనం ఆ CEO రాంబాబు గారు మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సచివుల రాంబాబు, ఫౌండర్ CEO విశ్వగురు వరల్డ్ రికార్డ్స్. ఉగాదిని పురస్కరించుకుని ఈ సంవత్సరం మేము ఆంధ్ర, తెలంగాణ డిఫరెంట్ ప్లేస్ నుంచి ఒక 40 మందిని అవార్డీస్ని డిఫరెంట్ కేటగిరీలో మేము ఎంపిక చేయడం జరిగింది. వారికి ఈరోజు చీఫ్ గెస్ట్గా జస్టిస్ శ్రీ సుధా గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందించడం జరిగింది. కళలు, ఎంటర్ప్రైనర్షిప్, అదే నాదస్వరం, అలా డిఫరెంట్ కేటగిరీలో వాళ్ళని ఎంపిక చేసుకుని మేము ఈరోజు అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఇలాగా సొసైటీకి హెల్ప్ చేస్తూ, సొసైటీలో ఒక గుర్తింపునిస్తూ, సొసైటీ కోసం కష్టపడే వాళ్ళ గురించి మేము ఎంపిక చేసుకుని అవార్డ్స్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మా కమిటీలో ఉన్న రాజు గారు, మదన్ మోహన్ గారు, సారంగపాణి గారు, బ్రహ్మయ్య గారు, యాదయ్య గారు, ఆయన కృష్ణా శేషు గారు, వీళ్ళందరూ కూడా సపోర్ట్తో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశాము. అలాగే డాక్టర్ IAS ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు కూడాను వారి సపోర్ట్ చాలా మంచిగా చేస్తున్నారు. అందరి సపోర్ట్, మా టీం సపోర్ట్ అందరూ కానీ మేము, అలాగే ముఖ్యంగా మా భార్య పూజిత సపోర్ట్ కూడా మంచిగా ఈ కార్యక్రమం చేయడానికి ఇది అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. మరిన్ని ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రైమ్ 9. అందరికీ శుభోదయం. ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారు, విశేషమైనటువంటి సేవ చేసి, వినూత్నమైనటువంటి సేవ చేసిన వారందరికీ కూడా గుర్తించి నిష్పక్షపాతంగా వాళ్ళు అవార్డ్స్ అందించడం జరుగుతుంది. మరి ఈ రకంగా వీరు ఆఫ్కోర్స్ ఆల్రెడీ మనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. అట్లనే మన తెలుగు ప్రాంతంలో హైదరాబాద్లో ఏర్పడినటువంటి ఈ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు వివిధ రంగాల్లో నిష్ణాతులకు ఇవ్వడం జరుగుతుంది. మరి అంటే వరల్డ్ రికార్డ్స్లో అందరికీ కూడా న్యాయం జరగదు. అక్కడ ఎవరైతే ఇంకా గుర్తింపు పొందకుండా ఉండిపోతున్నారో, వివిధ రంగాల్లో నిష్ణాతులు వారిని గుర్తించి ప్రత్యేకంగా ఇవ్వటం వలన వారిని ప్రోత్సహించినట్లు అవుతుంది. ఇందులో వారిని లింకేజ్ చేయటమే కాకుండా వివిధ రంగాల నిష్ణాతుల్ని మరి ఇగ్నిషన్ పాయింట్ కూడా ఇగ్నైట్ చేసి వాళ్ళను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లైమ్లైట్ చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ యొక్క విశ్వగురు ఫౌండేషన్ వరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సేవలను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వారికి, వారి బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. నేను డాక్టర్ MRS రాజు. సాధారణంగా ప్రతి వ్యక్తికి తనను గుర్తించాలని, తనను గుర్తించి గౌరవించాలనేటువంటి తపన ఇంటర్నల్గా ఉంటుంది. ఆ తపనని గుర్తించి వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏ రంగంలో అయితే ప్రతిభని కనబరుస్తున్నారో, లేదంటే సేవ చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం అనేది విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ద్వారా సత్యబాబు రాంబాబు గారి టీం చేస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాల వలన సమాజంలో పనిచేసే వారికి ఇంకా పనిచేయాలన్నటువంటి ఆలోచన వస్తుంది. అదే రకంగా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మరింత సేవ చేయడానికి అవకాశం కల్పిస్తుందని ఇటువంటివి ఇప్పుడు ఏదైతే ఉగాది పురస్కారాలు ఇచ్చారో ఈ రకంగానే ముందు కూడా అనేక మందికి అవార్డులు ఇస్తూ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అనేది పురోభివృద్ధి సాధించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాంబాబు గారు అండ్ MSR రాజ్ గారు. సో మా యొక్క ఈ ప్రైమ్ 9ని మేము చేసేటటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ఆరోగ్య కార్యక్రమాలకు కానీ గుర్తింపుగా ఈ మీడియా రంగంలో మాకు కూడా ఈ ఉగాది పురస్కారం లభించడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరిన్ని ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ఎంతోమంది నిష్ణాతులైనటువంటి టాలెంట్ని వెలికి తీసే విధంగా మీరు మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రైమ్ 9. థ్యాంక్ యూ అండి. మీకు ఈ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ నుంచి ఈ అవార్డు రావటం ఎలా అనిపిస్తుంది మీకు?
ఎంతో గర్వకారణమనే చెప్తానండి. ఇదంతా కూడా గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ మా ఫాదర్ విషెస్ అండి. నేను అడ్వకేట్గా అవ్వాలి, అడ్వకేట్ ప్రొఫెషన్లోనే ఉండాలి అని మా ఫాదర్ ఎప్పుడు అనుకునేవాళ్ళు. నేను స్టార్టింగ్లో ఎన్రోల్మెంట్ అయిన రోజు కూడా అడ్వకేట్ అవ్వాలా లేకపోతే కార్పొరేట్ జాబ్ చేసుకుంటూనే ఉండాలని అనుకునేవాడిని. తర్వాత 2 ఏళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసి లండన్కి వెళ్ళి లండన్లో మాస్టర్స్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా తిరిగి ఎప్పుడు వస్తావు, ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తావు అనేవాళ్ళు. ఎందుకు ఇంత బ్రిటిష్ గవర్నమెంట్లో ఉద్యోగం ఉన్నప్పుడు ఇక్కడ వదిలేసుకొని అక్కడ ప్రాక్టీస్ ఎందుకు చేయాలను? లేదు, నువ్వు ప్రాక్టీసే చేయాలి, నువ్వు ప్రాక్టీస్లోనే ఉండాలి అంటుంటే ఏంది నాన్న ఎప్పుడు ఇక్కడ ఉంటే ప్రాక్టీస్కి రమ్మనేవాడు, అక్కడ ఏం చేసేవాడు అనుకున్నాను. కానీ తిరిగి వచ్చిన తర్వాత తిరుగు లేకుండా ఉందండి. సంతోషం. తిరిగి వచ్చిన తర్వాత తిరుగు లేకుండా ఉందని చెప్తాను. అండ్ నా ప్రొఫెషన్లో నేను చేసేది సాధించేది అంతా కూడా మా పేరెంట్స్కి డెడికేటెడే అండి. అండ్ విశ్వగురు గారు ఇంత రికగ్నైజ్ చేస్తూ ఇంత నాకు ఇచ్చినందుకు నేను ఎంతో వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. నా పేరు కోట్ల రామ్మోహన్ అండి. నేను రైల్వేస్లో 39 సంవత్సరాలు సర్వీస్ చేసి వాలంటరీగా లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యాను. సెక్రటరీ, ప్రెసిడెంట్గా, జోనల్ చైర్మన్ ఉన్నాను. నాకు ఈ అవార్డు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా బాధ్యతను, సమాజం పట్ల నా బాధ్యతను మరీ పెంచి సమాజ సేవ కొరకు నా భావి జీవితం అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.